ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిష్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పింఛన్లను 4,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. ప్రముఖ నవలా రచయిత శివరాజు వెంకట సుబ్బారావు జయంతి ఈరోజు. వార్తల వివరాలు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. తూర్పు నావికాదళంలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విశాఖపట్నంలోని నౌకాదళ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ జలాశ్వ నౌకకు చేరుకున్నారు. కాగా ఈ మధ్యాహ్నం నుండి తూర్పు నౌకాదళ డే ఎట్ సీ కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని విశాఖ నౌకా నిర్మాణ కేంద్రాన్ని సందర్శిస్తారని నావికాదళ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇప్పటివరకు అందుతున్న 3,000 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్లను ఎన్టీఆర్ భరోసా పేరుతో పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు వంటి వారికి 4,000 రూపాయల పింఛన్ అందజేయనున్నారు. దివ్యాంగులకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి 6,000 రూపాయల పింఛన్, వీల్చైర్లో ఉన్నవారికి 15,000, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలకు పింఛన్లను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే పింఛన్ల పెంపును అమలు చేయనున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ ఆర్వి కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రక్తదానం మనిషి జీవితాన్ని కాపాడుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం అవసరమని పేర్కొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణ తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని కమిషనర్ ప్రారంభించారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారావు పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని, రక్తదానంపై తగిన చైతన్యం పెంచుకోవాలని ఏలూరు బ్లడ్ బ్యాంక్ మేనేజర్ తాళ్లూరి మానస చెప్పారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని స్థానిక కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పలువురు విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా దాతల నుండి రక్తం సేకరించడం జరుగుతోందని తెలిపారు. కృష్ణా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామునే జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. జిల్లాలోని కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జాతీయ రహదారిపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. లారీ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు, కంటైనర్ పుదుచ్చేరి నుండి భీమవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనలో ఇరు వాహనాల డ్రైవర్లతో పాటు మరో 4 మృతి చెందారని పోలీస్ అధికారులు తెలిపారు. మృతులను మచిలీపట్నం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సహాయం అందేలా కృషి చేస్తామన్నారు. నీట్ యూజీ 2024 ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిన్న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ నీట్ యూజీ 2024 పరీక్షలో అవినీతి జరిగిందన్న ఆరోపణలను మంత్రి ఖండించారు. ప్రశ్నాపత్రం బహిర్గతం కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతోందన్నారు. ఈ పరీక్షకు సంబంధించి తలెత్తిన సమస్యలపై విద్యావేత్తలతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నాయకులకు సూచించారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులతో పురంధేశ్వరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కమిటీల ద్వారా రాష్ట్రంలో విజయాలు సాధించామని తెలిపారు. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వంలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బలపడిన నేపథ్యంలో అదే స్థాయిలో సంస్థాగతంగా బలపడేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రముఖ నవలా రచయిత శివరాజు వెంకట సుబ్బారావు జయంతి ఈరోజు. 1916 జూన్ 14వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు పట్టణంలో జన్మించిన ఆయన బుచ్చిబాబు అనే కలం పేరుతో పలు రచనలు చేశారు. కేవలం నవలా రచయితగా మాత్రమే కాకుండా సాహిత్యకారులు, చిత్రకారులు, నటులుగా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. కథా సాహిత్య వికాసానికి ఎంతగానో కృషి చేశారు. 1945 నుండి 1967 సంవత్సరం వరకు ఆకాశవాణికి కూడా ఆయన సేవలందించారు. ఆయన రచనల్లో చివరకు మిగిలేది రచన చాలా ప్రసిద్ధమైనది. షేక్స్పియర్ సాహితీ పరామర్శ గ్రంథానికి సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు.
80కి పైగా ఉన్న ఆయన కథలు 7 సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. 1967వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన శివరాజు వెంకట సుబ్బారావు తుదిశ్వాస విడిచారు. ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా ఉండే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. జిల్లాలోని ముదిగుబ్బ, పట్నం పోలీస్ స్టేషన్లను నిన్న ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రివేళలో గ్రామాల్లో పోలీస్ గస్తీలను ముమ్మరం చేశామని అన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు అధికారులను ఆదేశించారు. నిన్న విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమావేశంలో 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో వసతి గృహాల్లో ప్రవేశాలు, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దిల్లీరావు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, వారికి అనువుగా వసతి గృహాలను తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లాలో వసతి గృహాల్లో 2095 మంది విద్యార్థులకు అవకాశముందని, మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు కానేటి మోహనరావు వర్ధంతి ఈరోజు 1925 డిసెంబర్ 12వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు మండలం దిండి గ్రామంలో జన్మించిన ఆయన 1952వ సంవత్సరంలో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి 1వ లోక్సభకు ఎన్నికయ్యారు. 1937 నుండి తాలూకా, జిల్లా కమ్యూనిస్టు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని వ్యవసాయ కూలీల ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు 1942 నుండి 1945 మధ్య రాజోలు, అమలాపురం, రాజమండ్రి, రామచంద్రపురం, ఏలూరులలో కారాగార శిక్షను అనుభవించారు. పార్లమెంటు వజ్రోత్సవాల నేపథ్యంలో 2012లో భారత ప్రభుత్వ సన్మానం అందుకున్న కానేటి మోహనరావు 2014 జూన్ 14వ తేదీ తుదిశ్వాస విడిచారు. ముంబైలో రేపటి నుంచి 18వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ చిత్రంగా జాతీయ జియోగ్రఫీ డాక్యుమెంటరీ చిత్రం బిల్లీ అండ్ మాలీ ప్రదర్శిస్తారని అధికారులు తెలిపారు. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, పూణేలలో ఏకకాలంలో ఈ ప్రారంభోత్సవ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. జూన్ 17వ తేదీన ఢిల్లీలో, 18వ తేదీన చెన్నైలో, 19వ తేదీన కోల్కతాలో, 20వ తేదీన పూణేలో జరిగే ప్రధాన కార్యక్రమాలలో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు. ముంబైలో ఈ నెల 15 నుండి 21వ తేదీ వరకు ఈ చలనచిత్రోత్సవం జరగనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, సత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సత్రాగచ్చి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు రేపు బయలుదేరుతుందని తెలిపారు. ఈ రైలు మార్గంలో ఖరగ్పూర్, బాలాసోర్, భాద్రక్, కటక్, భువనేశ్వర్, కుర్దా రోడ్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, సింహాచలం నార్త్, దువ్వాడ, సామర్లకోట, రాజమహేంద్రవరం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లో ఆగుతుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సీతంపేటలో పెండ్యాల పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టకు సాగునీరును రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి హోదాలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రతి పైరుకు నీరు, ప్రతి ఒక్కరికి పని అనే నినాదంతో ముందుకు వెళ్తుందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నిర్వహణ కొరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పింఛన్లను 4,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. ప్రముఖ నవలా రచయిత శివరాజు వెంకట సుబ్బారావు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.